ఉదయాన్నే వేడివేడిగా ఓ కప్పు కాఫీ లేదా టీతో రోజులు ప్రారంభిస్తారు చాలామంది. ఒక్కరోజు టీ తాగకపోయినా ఎంతో లోటుగా ఫీల్ అవుతారు. టీ కాఫీ తాగనిదే అడుగు ముందుకు పడదంటే అతిశయోక్తి కాదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించినా అలవాటు మానుకోలేక వాటిని పట్టించుకోరు. ఇలాంటి వారికి నిజంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో తల, మెడ క్యాన్సర్ ముప్పు తగ్గవచ్చని క్యాన్సర్ జనరల్లో ప్రచురితమైన అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయనం పేర్కొంది. ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడమియాలజీ కన్సార్టియం నిర్వహించిన ఓ అధ్యయనంలో టీ, కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు పరిశోధకులు. దాదాపు 14 రీసెర్చ్లకు సంబంధించిన డేటాను విశ్లేషించారు. అంతేకాదు తల, మెడ క్యాన్సర్తో బాధపడుతున్న 9,500 మందికి పైగా రోగులను, క్యాన్సర్ లేని 15,700 మందిని పరీక్షించారు. ప్రతిరోజు టీ, కాఫీలు తాగేవారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. నోరు, గొంతు, స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్లొచ్చే ముప్పు తక్కువని తేలినట్లు పేర్కొన్నారు. కాఫీ తాగని వారితో పోలిస్తే రోజు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగేవారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 17% తగ్గిందని గుర్తించారు. అలాగే ప్రతిరోజు కాఫీ తాగేవారిలో ఓరల్ కేవిటీ క్యాన్సర్ ముప్పు 30%, గొంతు క్యాన్సర్ ప్రమాదం 22% తగ్గుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. రోజు 3-4 కప్పుల కాఫీ తాగితే హైపోఫారెంజియల్ క్యాన్సర్ ముప్పు 41% తగ్గవచ్చని, ఓరల్ కేవిటీ క్యాన్సర్ ప్రమాదాన్ని 25% తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంది. కెఫిన్ లేని కాఫీ కూడా ప్రయోజనకరమేనని తెలిపింది. కాఫీతో పాటు టీ కూడా హైపోఫారెంజియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని 29% తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొంది. ప్రతిరోజు 1 కప్పు టీ తాగితే తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9% మేర తగ్గుతుందని పేర్కొంది. ఇక హైపోఫారెంజియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని టీ తాగే అలవాటుతో దాదాపు 27% తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంది.